హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎండు రొయ్యల పులుసు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. మనకు కావాల్సిన పదార్థాలు ఎండు రొయ్యలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, చింతపండు నానేయాలండి. ఇప్పుడు మనం ఎండు రొయ్యలను డైరెక్ట్గా తీయడానికి లేట్ అవుతుంది అనుకుంటే గిన్నెలో వేయించి వాటిని నలపడం వలన అవి తొందరగా వెళ్ళిపోయిన తర్వాత మనం వాటిని కూర వండేసుకోవచ్చు అండి. ఉల్లిగడ్డలు, కొత్తిమీర తీసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసేద్దాం. తీసుకొని చల్లబెట్టాలి. ఇందులోనే రొయ్యలు వేయడం వలన మంచిగా మగ్గుతాయి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. అల్లం వేసుకుందాం టేస్ట్కి సరిపడా. కాస్త పసుపు వేసుకుందాం. కలుపుకుందాం. స్టవ్ సిమ్లో పెడదాం, అల్లం అడగంటకుండా. కొంచెం ఉల్లిగడ్డలు మగ్గినట్టాయే. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాం. ఇంతకుముందు ఉల్లిగడ్డలు కొంచెం మగ్గడానికి వేసుకున్న ఉప్పు మరియు ఇప్పుడు కూరకు సరిపడా వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. మొత్తం కర్రీ అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. కలుపుకుంటేనే ఎంతో గుమగుమలాడిపోతుంది. కాస్త కొత్తిమీర వేసుకుందాం. మనకు కాడలుగా ఉంది, ఇప్పుడు వేసుకుంటే మనకు టేస్ట్ వస్తుంది. అవి ఉడుకుతాయి. ఎప్పుడైనా చింతపండు రసం కలుపుకుందాం. ఇవి కొత్త చింతకాయలు అండి. కొత్త చింతకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా దీంతో పచ్చి పులుసు చేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది. ఇందులో మనం చింతపండు రసం పోసుకున్నాం. దీన్ని మరగనిచ్చి చిక్కగా కానివ్వాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ రొయ్యల కర్రీ అనేది సిద్ధమవుతుంది. అటుపక్క కూర అవుతుంటే ఇటుపక్క రైస్ కుక్కర్లో అన్నం పెట్టిందాం. వేడివేడి అన్నంతో తిందాం. ఇప్పుడు కర్రీ అనేది దగ్గర పడుతుంది. ఇందులో కాస్త మసాలా, చేపల మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయిపోయినట్టేనండి.
మన కర్రీ సిద్ధమైపోయింది. ఎంతో టేస్టీ రొయ్యల కర్రీ సిద్ధమైపోయింది. మన కూర అనేది సిద్ధమైపోయిందండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్